Welcome back my channel. Today I like to share some memories and videos with you. నెక్స్ట్ వీక్ మనకు దివాళీ, ఈ వీక్ కాకుండా పై వచ్చే వీక్ మేము ఎప్పుడు 2006, 2007, 2008 మేము దివాళీస్ ఎలా సెలబ్రేట్ చేస్తామంటే, మా బాబు ఇప్పుడు ఖైరతాబాద్లో లేడు. ఖైరతాబాద్లో సొంత ఇల్లు కట్టుకుని రామోజీ ఫిల్మ్ షిఫ్ట్ అయిపోయారు. అక్కడ మా బావ వాళ్ళు ఉండే ఖైరతాబాద్లో మేము క్రాకర్స్ అవి కాల్చుకునే వాళ్ళం. మా దివాళీ సెలబ్రేషన్స్ జరిగేవి. ఎందుకంటే మెమరీస్ షేర్ చేసుకోవాలనుకున్నా. 2 days బ్యాక్ నేను 2 వీడియోస్ అప్లోడ్ ఇచ్చాను. దానికి తెలుగు ట్రాన్స్లేషన్ కింద ఈ 2 వీడియోస్ కలిపి సింగిల్ వీడియోగా పెట్టబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. కొంచెం క్రాకర్ సౌండ్స్కి దూరంగా ఉండండి. ఫ్యామిలీని చాలా సేఫ్గా చూసుకోండి. అందరూ మీరు చాలా సేఫ్గా ఉండి ఆడండి. దివాళీ అంటే ఫెస్టివల్ ఆఫ్ లైటింగ్, ఇట్స్ నాట్ ఎ ఫెస్టివల్ ఆఫ్ సొల్యూషన్. చిన్నపిల్ల అంటే తప్ప పెద్దవాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఫెస్టివల్ ఆఫ్ లైటింగ్ కానీ ఇట్స్ నాట్ ఎ ఫెస్టివల్ ఆఫ్ సౌండింగ్ అండ్ పొల్యూషన్. మెయిన్ ఇష్యూ నేను ఈఎస్ఐ గురించి చెప్పాను. ఈరోజు ఇంకొంచెం క్లారిటీగా ఈఎస్ఐ గురించి. ఈఎస్ఐ ఏంటంటే ఇప్పుడు ఈఎస్ఐలో ఏంటంటే అమ్మ నాన్న వైఫ్ పిల్లలు ఉంటారు. అమ్మాయికి పెళ్ళి అవుతాయి కనుక లైక్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డ్, పేర్లు చేంజ్ అవుతుంది. మారిన పేర్లు అంటే ఒకవేళ అమ్మాయి జాబ్ చేస్తుంటే అమ్మాయి జాబ్ చేస్తున్న సరే వాళ్ళ అమ్మ నాన్న పేరు ఉంటుంది అమ్మాయిది. పెళ్ళి అవుతే ఇంటి పేరు మార్చిన ఆధార్ కూడా ఎడిట్ చేయాలి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పోయి అత్తయ్య గారు, మామయ్య గారు, హస్బెండ్ పేర్లు యాడ్ అవుతాయి పిల్లల పేర్లు. అంతేగాని తమ్ముళ్ళకి, అన్నెలకి, చెల్లెలకి, లవర్స్కి అవి వర్తించవు ఈఎస్ఐలు. రెండు ఇక్కడ ఏంటంటే కామన్గా మా ఫ్యామిలీ ఏం ప్రాబ్లమ్ వస్తే ఈఎస్ఐ అనేది చూస్తుంది. అదే మనం అడ్మిట్ అవుతే కనుక ఒకవేళ మెయిన్ పేషెంట్ ఎవరైతే అడ్మిట్ అవుతారో ఎవరికి ఏం కాకూడదు, జస్ట్ మెయిన్ పేషెంట్ అడ్మిట్ అయితే ఒక 45 days 50 days ఈఎస్ఐ హాస్పిటల్లో ఉండొచ్చు. ఇంజెక్షన్ అని, ఆపరేషన్ టెస్ట్లు అని అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ 2-3 weeks ఉండాల్సి వస్తుంది. 2-3 weeks ఉన్నప్పుడు కామన్గా మీకు ఏంటంటే ఈఎస్ఐ శాలరీ కూడా మీకు వస్తుంది. కంపెనీ శాలరీ కాకుండా మీకు కంపెనీ శాలరీ అంటే మీరు కంపెనీ ఎంప్లాయ్ అయితే సిఎస్ ఉంటే ఫుల్ శాలరీస్ పడతాయి, ఫుల్ శాలరీ పడుతుంది. దాని తర్వాత మీకు లేదు ఈఎస్ఐ శాలరీ కావాలంటే మీ ఈఎస్ఐ ఫామ్ ఒకటి ఉంటుంది. అక్కడ C36 C16 ఫామ్ అని ఒకటి ఉంటుంది. ఆ C16 ఫామ్లో డాక్టర్స్ ఫిలప్ చేసిస్తే అది మీ ఆఫీస్ హెచ్ఆర్ చేత స్టాంప్ పడి సైన్ వస్తే ఈఎస్ఐ లోకల్ ఆఫీసర్స్ ఉంటాయి. ఈఎస్ఐ లోకల్ ఆఫీస్లో అది మీ చెక్ ఎడిట్, వాళ్ళే చెక్ ఎడిట్ చేసి ఇస్తారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ శాలరీ 18,000 అనుకోండి. 18,000 మీ శాలరీ అయితే 36,000 వస్తుంది ఈఎస్ఐ శాలరీ. చాలా పెద్ద 36,000. ఇక్కడ ఆ C16 ఫామ్లో ఇంకొక వెరైటీ ఉంది. ఇప్పుడు మీరు ఈఎస్ఐలో లోకల్ డిస్పెన్సరీస్లో కానీ మెయిన్ హాస్పిటల్ మెడికల్లో ఆ రెండు లేనప్పుడు మీరు ఏం చేస్తారు, వేరే ఆఫీస్కి వెళ్తారు. బయట పర్చేస్ చేస్తామంటే ఈ ఫిలప్ చేసేస్తే అమౌంట్ కూడా డబుల్ పేమెంట్ వస్తుంది. ఆ C16 ఫామ్స్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఇస్తాను. మీ దగ్గర ఉన్న ఈఎస్ఐ దాన్ని డబుల్ చేసి జిరాక్స్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఇప్పుడే. ఈఎస్ఐకి ఉన్న బెనిఫిట్స్ అవి. థర్డ్ పార్టీ వాళ్ళకి శాలరీ లాస్ ఆఫ్ పేస్ అవి ఉంటాయి. బట్ కంపెనీ ఎంప్లాయీస్కి శాలరీ లాస్ ఆఫ్ పేస్ అవి ఏమి ఉండవు. అదే డిఫరెన్స్. థర్డ్ పార్టీ ఇప్పుడు చాలా కంపెనీస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, చాలా కంపెనీ థర్డ్ పార్టీ రిక్రూట్మెంట్స్ అవి ఉంటాయి. రెండు ఈఎస్ఐకి ఉన్న బెనిఫిట్ గురించి చెప్పా. నెక్స్ట్ గర్భిణీశ్రీ, ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు కదా ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి 6th month నుంచి 9th వరకు కంపెనీ ఫుల్ శాలరీ పే చేస్తుంది. పిఎఫ్, ఈఎస్ఐ కట్టే వాళ్ళ వర్క్ చేయడానికి లేదు. 6th ఫుల్ శాలరీ పే చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే డెలివరీకి ఈఎస్ఐ అడ్మిట్ అయ్యి డెలివరీ అవుతాయి కనుక ఈఎస్ఐ శాలరీ కూడా ఇలానే వస్తుంది వాళ్ళకి. కాకపోతే అక్కడ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఈఎస్ఐ కంపల్సరీ కట్టేది సార్, ఫుల్ శాలరీ నుంచి కట్టవద్దు, ఈఎస్ఐ పిఎఫ్ కట్టే వస్తుంది. ఏంటమ్మా కావాలా తీసుకో. ఎక్కడమ్మా ఇదేనా తీసుకోమ్మా. సో ఇలాంటి బెనిఫిట్స్ అనేది ఉంది. థర్డ్ పార్టీ కంపెనీకి అయితే ఉండవో తెలీదు. ఇప్పుడు థర్డ్ పార్టీ కంపెనీకి లేనప్పుడు ఏమో వచ్చి కంపెనీ ఎంప్లాయీస్కి ఉంటే థర్డ్ పార్టీ ద్వారా పనిచేస్తున్న వాళ్ళకు ఉన్నాయో లేవో అనేది ఎవరైతే థర్డ్ పార్టీ విజన్స్ ఉన్నారో వాళ్ళతో మీరు టైఅప్ అయి మాట్లాడుకోవాలి. వాళ్ళు అప్పుడు వచ్చి మెయిన్ కంపెనీ ద్వారా రిక్రూట్మెంట్స్ వాళ్ళు మాట్లాడతారు. సో దిస్ ఈజ్ అ వీడియో. లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ మీ. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో చూసి నాకు మెసేజ్ పెట్టండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ దివాళీ. కలర్స్ ఆఫ్ లైట్, కలర్స్ ఆఫ్ ఫెస్టివల్, కలర్స్ ఆఫ్ స్వీట్, బట్ కలర్స్ ఆఫ్ నాట్ సొల్యూషన్. అది అర్థం చేసుకోండి, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కాదు. ఓకే వెరీ మచ్. హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ, హ్యాపీ వీకెండ్.